హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. నిన్న వినాయక చవితి షార్ట్స్ పెట్టాను కదా, చాలామంది చాలా మంచిగా అయితే నాకు వినాయక చవితి శుభాకాంక్షలు చెప్పారు. వ్లాగ్ లెంతీగా ఉందని అస్సలు మిస్ చేయకుండా చూడండి. ఈ వ్లాగ్లో చాలా విషయాలు ఉన్నాయి. నైట్ నేను పడుకునేసరికి చాలా లేట్ అయింది. ఇంకా కోన్ కూడా పెట్టుకొని పడుకున్నా. ఇంకా ఆడవాళ్ళకి ఎందుకో ఇంత ఆశ ఉంటుంది కదా, పండగలంటే ఇంక ఇయే కదండి, గోరింటాకు పెట్టుకోవడానికి అవితోటి అస్సలకి కుదరదు. కాబట్టి ఇంకా మా వారితో వచ్చేటప్పుడే కోన్ తీసుకొని రమ్మంటే తీసుకొని వచ్చారా. ఇక కోన్ అయితే పెట్టుకున్నాను. ఇంకా పెట్టుకొని నైట్ అలాగే పడుకుని పోయాను. ఇక రెండు చేతులకి పెట్టుకోవడం చాలా కష్టం కదా, ఇంకెట్లా కొట్లా పెట్టుకున్నానండి. ఎవరైనా ఉండి చక్కగా పెడితే భలే చక్కగా పెట్టించుకుంటాను. ఇప్పుడు నాకు ఇంకా ఆప్షన్ ఏమీ లేదు కాబట్టి నేనే చక్కగా పెట్టుకున్నా. పండగలకి నాకు ఇట్లా రెడీ అవ్వడం అంటే చాలా 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 ఇష్టం. ఇక ఇట్లా అయితే పండింది. కాసేపు అయితే ఇంకా కలర్ చేంజ్ అయింది. ఇప్పుడే కదా, అవి ఇంకా నిద్ర లెగలేదు. ఈసా ఎక్కడికి వెళ్తున్నా తల్లి? స్వామిని తెచ్చుకోవడానికి వెళ్తున్నా కదా. ఎవరిని పూజ చేయడానిక? అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అని చెప్పమ్మా. ఇవాళ ఎంత లేట్ అయిందంటే నిదానంగా నిద్ర లేచి నైట్ పడుకునేసరికి 1 అయింది. ఇదిగో కోన్ పెట్టుకొని పడుకున్నాను. 1:30 అయింది. సో ఇప్పుడు మార్నింగ్ నిదానంగా లేచాను. నేను లెగవగానే నా వెనకే హవి కూడా నిద్ర లెగడం వల్ల అసలు పని అవ్వలేదు. టైం ఇప్పుడు 9:30 అయింది. కాకపోతే ముహూర్తం 11:45కి బాగుంది అన్నారు కదా అని ప్రశాంతంగా కూడా నేను చేసుకుంటున్నాను. ఇక్కడ స్టవ్ మీద అన్నం ఉడుకుతుంది. బెల్లం కూడా కరిగించి పెట్టేశాను. గారెల కోసము పిండి కూడా పట్టేశాను. సరే ముందు బయటికి వెళ్ళి కావాల్సినవి తీసుకొని వస్తే ఒక పక్కన మా వారు కావాల్సినవి అన్నీ రెడీ చేస్తారు దేవుడి దగ్గర. నేను కూడా వంటలు చేసుకోవచ్చు, సరిపోయిద్దిలే అని చెప్పి అయితే స్టార్ట్ అయ్యి వెళ్తున్నాం. హవికి ఇడ్లీలు పెట్టేశాను. సో ఇంకా మాకు ప్రశాంతంగా ఉండిద్ది, ఏడవడం ఇంకా ఆకలికి పాపం. మేము మాత్రం ఏం చేయలేదు, తినలేదు, పూజ అవ్వాలి కదా. ఉన్నప్పుడు మా డాడీతో ఉన్నప్పుడు మార్నింగ్ ఇట్లా లేచి మార్కెట్కి వెళ్ళి బొమ్మ ఇంకా కావాల్సిన పత్రి కాయలు అన్నీ తీసుకొని వచ్చేవాళ్ళము. నా పెళ్ళైన తర్వాత పూజ టైంలో అయితే విజయవాడలో ఉంటే మామయ్య తీసుకొచ్చేస్తారు, మేము వెళ్ళము. అంతకుముందు మేము పూణేలో అట్లా ఉన్నప్పుడు కూడా ముందు రోజే తెచ్చేసుకునే వాళ్ళము. మా వారికి అంతకుముందు ఆఫీసెస్లో వినాయక చవితికి హాలిడే ఉండేది కాదనమాట. ఇంకా సడన్గా పూజ చేసేసుకొని వెళ్ళిపోవాల్సి వచ్చేది. అప్పుడైతే అట్లాగే తెచ్చుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు నాకు మళ్ళీ అవి పుట్టిన తర్వాత ఇదే ఫస్ట్ వినాయక చవితి, అవితోటి ఫస్ట్ వినాయక చవితిది. అంతకుముందు లాస్ట్ ఇయర్ ఏమో నాకు హెల్త్ బాగోక వినాయక చవితి చేసుకోలేదు, తిరుపతిలోనే ఉన్నాము. అంతకుముందు ఇయర్ ఏమో ప్రెగ్నెన్సీతో ఉన్నాను. సో అప్పుడు చేసుకోకూడదు, ఫుల్ మంత్స్ మీద ఉన్నాను కాబట్టి చేసుకోకూడదని చేసుకోలేదు. ఇంక ఈ ఇయరే అనమాట. అవి అసలు ఎలా ఉంటాడో, చేయనిస్తాడో లేదో అని టెన్షన్. అసలు రోడ్డు ఖాళీనే లేదు, ఎంతమంది ఉన్నారో, ఎన్ని షాప్స్ పెట్టేశారో, ఎంత బాగుందో కళ్ళకి చూడడానికి. నాలాగే ఎవరైనా చూడని వాళ్ళు ఉంటారు కదా అని చెప్పి నేనైతే ఇక్కడ మీకు షేర్ చేస్తున్నాను. అలానే ఇక్కడ ప్రతిదీ ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాలు తీసుకున్నాము. సంవత్సరానికి ఒక్కసారే వస్తుందండి పండగ. వచ్చినప్పుడే అన్నీ తీసుకొని చక్కగా చేసుకోవాలి. విఘ్నేశ్వరుడు అంటే మనకి తొలి పూజ ఆయనకే కదా మనం చేసుకుంటాము. పాపం ఇక్కడ వీళ్ళకి అసలు లెక్కలే తెలియట్లేదండి. ఎట్లా అమ్ముతారో ఏంటో నాకే కొంచెం జాలేసింది. ఇక్కడ కొబ్బరికాయల రేట్ అయితే 50, 60, 70 అంట. పండగ కదండి, ఇంకా వాళ్ళకు కూడా డిమాండ్ ఉంటుంది. ఇక చెరుగ్గడ కూడా ఒక్కటే తీసుకున్నా, ఒకటి 50 రూపీస్. ఇక నేను ఒక్కదాన్నే తినేది, ఇంక వాళ్ళు ఎవ్వరు తినరు, మా వారు తినరు. అవికి తినడం కుదరదు కదా, ఇంకా అందుకని నేనే తినాలి. అదే మావయ్య, అత్తయ్య వాళ్ళు ఎవరో, అమ్మ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ తింటారు. ఇక ఎవరూ లేరు కాబట్టి నేను ఒక్కదాన్నే తినాలి. ఈ వినాయక సాగర్ పార్క్ దగ్గర మధ్యలో బాగా కట్టేశారు. ఇక్కడ ఈవినింగ్ టైంలో ఇంకా నిమజ్జనాలు చేస్తారండి. అప్పుడు అసలు 2 కళ్ళు సరిపోవు. ఈరోజు నేను ఈవినింగ్ కుదిరితే వెళ్తాను. వెళ్ళినప్పుడు మీకు అది కూడా చూపిస్తాను. సో లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూసి ఎలా అనిపించిందో చెప్పడం మర్చిపోవద్దు. మేము వినాయక చవితి ఎలా చేసుకున్నాం, ఏమేమి తీసుకున్నాం అనేది కూడా మీరు చూసేయండి. ఇక అరటి ఇవి కూడా తీసుకున్నాము. ఇంక అన్నీ ఒకటి కాదు, చాలానే రేట్ అవుతుంది తెలుసు కదా మీకు కూడా. సో ఊరికే అట్లా సుమారుగా గెస్ట్ చేసి చెప్పండి మేము ఏమేమి తీసుకున్నాం, ఎంత అయి ఉంటుంది అని చెప్పేసి. ఇక మొత్తానికి ముందుకు వెళ్తున్నాం. పాలవెల్లి తీసుకుందాం అనుకున్నాం కానీ మాకు పైనుంచి కట్టుకోవడానికి స్కోపే లేదు. అందుకని ఇంకా అన్నీ కావాల్సినవి తీసుకున్నాక వినాయకుడు స్వామి కోసం ఆగితే చిన్న చిన్న విగ్రహాలు కూడా 300, 400 అట్లా చెప్తున్నారు. ఈ విగ్రహాలు 2000 అంటండి. కానీ చూడడానికి ఎంత బాగున్నాయో కదా, చాలా అందంగా ఉన్నాయి. కానీ మేము ఎకో ఫ్రెండ్లీనే ఎక్కువగా అమ్ముతున్నారు.
ఇకో ఫ్రెండ్లీనే అమ్ముతున్నారు. అంతకుముందు అయితే ఇకో ఫ్రెండ్లీ కంటే నార్మల్ కలర్స్వే ఉండే. చిన్నప్పుడు మాకు తెలియదు కదా, మేము కలర్స్వే తీసుకునే వాళ్ళము. ఇప్పుడైతే కొంచెం ఎన్విరాన్మెంట్ మీద కొంచెం ఇది వచ్చింది కాబట్టి ఓకే, మంచిగా తీసుకోవాలి, మంచిగా చూసుకోవాలి అని చెప్పేసి అట్లా నార్మల్గా ఇస్తున్నాము. అంటే ఈ వినాయకుడు ఎంత ఉంటుంది కాస్ట్ అనేది కూడా గెస్ట్ చేసి చెప్పండి. మీరు కూడా ఎంత వినాయకుడిని తీసుకున్నారు, ఎంత కాస్ట్ అయ్యింది అనేది ఇది అటుకు పెట్టు, లేదంటే ఆపేసే. మర్చిపోవద్దు. అంత అలాగే మోహన్ గట్టిగా ప్రసాదాలు పెట్టుకోండి. స్టీల్ గిన్నెలో పెట్టకూడదు అని కూడా కామెంట్ చేశారు. నాకు తెలియదండి, మా ఇంట్లో ఇంకా అవి ఉంటాయి కదా, నెక్స్ట్ టైం నుంచి కొంచెం డబ్బులు శక్తి వచ్చినప్పుడు కొంచెం మంచిగా దేవుడికి సపరేట్గా వెండి అట్లా తీసుకొని ఖచ్చితంగా పెడతానండి. ముందు ముందు దేవుడు ఇంకా శక్తినిచ్చి నా ఈ యూట్యూబ్ ఛానల్ని మంచిగా గ్రో చేస్తే చాలండి. ఒక్కొక్కసారి నాకు నిజంగా ఆపేయాలి ఛానల్ అన్నంత ఇది వస్తుంది. ఇంకా డైలీ వ్లాగ్స్ నాకు బోరింగ్గా అనిపిస్తుంది నిజంగా చెప్పాలి అంటే. మీకు బోరింగ్గా అనిపిస్తుందా లేదా అని చెప్పండి. అసలు రోడ్డు మీద జనాలు ఖాళీనే లేదు. కరెక్ట్గా మేము బయటికి వెళ్ళి అన్నీ తీసుకొని ఇంటికి రావడానికి 1 అవర్ టైం పట్టింది. మధ్యలోనే పాల ప్యాకెట్లు, టమాటాలు కావాల్సినవి కూడా తీసుకున్నాము. ఇక అస్సలు రోడ్డు మీద ఎంతమంది ఉన్నారో. నాకేంటంటే ఇలాగ అందరూ ఉండి అందరిని చూస్తా ఇలా అన్నీ చూడడం అంటే చాలా ఇష్టము. అలాగే నాలాగా చాలామంది మిస్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా అని వాళ్ళ కోసం కూడా నేను ఇంత కష్టపడి ఇంత బైక్ మీద సర్కస్ చేసుకుంటా మరి వీడియో అయితే తీశాను. వినాయక సాగర్ ముందు కూడా అన్నీ పెట్టారు, అస్సలు ఖాళీ లేదు. సాయంత్రం అయితే వినాయక సాగర్ కూడా అస్సలు ఖాళీనే ఉండదు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే అసలు దొరకంది లేదు. అది కాక మళ్ళీ అందరూ చక్కగా బేషన్లో అక్షితలు, పసుపు, కుంకుమ వేసుకొని వినాయకుడిని తీసుకొని వెళ్తున్నారు. ఇక్కడ మట్టి గణేషులే ఎంత పెద్ద గణేశాస్ పెట్టారో చూడండి, భలే అనిపించాయి. నాకు తెలిసి ఈ 1000 పైనే ఉంటుంది కాస్ట్. అలానే ఇక్కడ అప్పటికప్పుడు వినాయకుడిని చేసి కూడా ఇస్తున్నారు. ఇంక అందరూ వెయిట్ చేస్తున్నారనమాట అలా నుంచొని. అది కూడా నాకు భలేగా అనిపించింది. ఇంకా నుంచొని వెయిట్ చేస్తున్నారు. వాళ్ళేమో మౌల్డింగ్ ఉంటుంది కదా, మౌల్డింగ్ తోటి మౌల్డ్ చేసి వినాయకుడిని చేసిస్తున్నారు. నేను బైక్ మీద వెళ్తూ చూశాను. ఇంకా అక్కడ వెళ్ళి దిగి చూసే అంత లేదు. అవి ఎదురున్నాడు. ఇంకా మా దగ్గర చాలా లగేజ్ అయిపోయింది. మేము ఒక చిన్న క్యారీ బ్యాగ్ తీసుకొని వెళ్ళడం వల్ల దానిలో పత్రి అవే సరిపోయాయి. ఇదిగో ఇక్కడే అనమాట ఆయన అలాగా చేస్తున్నారు, అప్పటికప్పుడు చేసిస్తున్నారు. చూసారు కదా, అదిగో విగ్రహాన్ని తయారు చేస్తున్నారు. మట్టి ఉంది ఆయన దగ్గర. భలే అనిపించింది నాకు. అలా చేపించుకొని ఉండాల్సింది. మేము ఫస్ట్ చూడలేదు. విగ్రహం తీసేసుకున్నాక మళ్ళీ వెనక్కి వచ్చి గొడుగు కోసం అయితే ఆగాము. గొడుగు తీసుకొని వెళ్దాము అని చెప్పి, ఎలాగో పాలవెల్లి లేదు కదా, స్వామివారికి గొడుగు పెట్టాలి కదా అని చెప్పి ఈ గొడుగు ఒక్కటి 50 రూపీస్. ఇది ఈవినింగ్ నిమజ్జనతో పాటే పడేసేయాలి, అవునా కాదా? కానీ ఇంకా వినాయక చవితి అంటే ఇంతేనండి, నాకు చాలా 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 ఇష్టం. చూసారు కదా, మేము బయటికి వెళ్ళి రావడానికి 1 అవర్ టైం పట్టింది. ఎన్ని తీసుకొని వచ్చాము. సో ఇన్నిటికి మీకు కాస్ట్ ఎంత అయిందో గెస్ట్ చేయండి చూద్దాం. అండ్ మీరేమేమి తీసుకొచ్చారు, ఎలా పూజ చేశారు అనేది మన కమ్యూనిటీలో ఒక ఆప్షన్ ఉంది. సో అక్కడ మీరు ఏదైనా ఫొటోస్ కూడా షేర్ చేయొచ్చు. సో మీరు చేసుకున్న పూజ ఫొటోస్ అన్నీ కూడా ప్లీజ్ అక్కడ షేర్ చేయండి. సో నేను కూడా చూసేస్తాను. సో అదనమాట. ఇంక ఇప్పుడు వంటలు స్టార్ట్ చేయాలి. ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా? 10:40 అయ్యింది. ఇప్పుడు నేను వంటలు స్టార్ట్ చేయాలి. ఎప్పుడు పూజలో కూర్చుంటాం, నేను ఎప్పుడు రెడీ అవుతానో చూద్దాము. హవి గారు ప్రస్తుతానికి బయట ఆడుకుంటున్నారు. మా వారు పాల ప్యాకెట్ తీసుకురావడానికి వెళ్ళారు. ఇట్రా దానా హవి, దామ్మా హవి. అన్నం ఆల్రెడీ వండేసి ఉంచాను, ఇంకా పులిహోర కలిపేసేయాలి. బయటికి వెళ్ళేటప్పుడే మీకు చెప్పాను కదా. సో ఇప్పుడు నేను ఆయిల్ పెట్టేస్తాను. ఒక పక్కన ఆయిల్ పెట్టేసి ఇంకొక పక్కన పొంగల్ పెట్టేయాలి. అందులో ఒక కాళ్ళకు పసుపు అది రాసుకున్నాము. ఆయిల్ పెట్టేసి చెప్పులు ఇప్పుడు పూజ చేసేద్దాం స్వామికి. కుంకుమ తెచ్చినానా? నాకు కుంకుమ తెచ్చి పొంగలన్నం పెట్టేద్దాం. దామా కుంకుమ తేపోయిండు. కుంకుమ తేపో, అర్థంలో ఉంది తల్లి. కుంకుమ దా వెళ్ళమ్మా, స్లో వెళ్ళు. ఎత్తాలా ఏనా? కృష్ణ చూస్తావా? కృష్ణ 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 కృష్ణ. ఇదిగో సామికే, సామి కూల్ కూర్చో కూర్చో. సామికేనా
ఎంతైనా తెల్లవారుజాము లేచి పని చేసుకుంటే అయినంత ఫాస్ట్గా తెల్లారిన తర్వాత అసలు పనే అవ్వదేమో అనిపించింది నాకు. ఇక నా జడ కూడా చూసారు కదా, క్లిప్ కూడా ఎంత పక్కకు పెట్టుకున్నాను. ఈరోజు శారీ కట్టుకోవడం కూడా అస్సలు కుదరలేదు. నాకు 2 డేస్ నుంచి సరిగా నిద్ర ఉండట్లేదు. దానివల్ల కూడా నాకు కొంచెం అదొక రకంగా నీరసంగా అట్లా అనిపిస్తుంది. ఏం చేయబుద్ధి కావట్లేదు, బద్ధకంగా కూర్చోవాలి అనిపిస్తుంది. ఇక అట్లా ఉండడం కూడా ఒక రోగమే అనిపించింది. ఎప్పుడైనా మనం యాక్టివ్గా ఉండి అన్ని పనులు చేసుకుంటేనే మనకి డే కూడా చాలా యాక్టివ్గా చాలా హ్యాపీగా అనిపించింది కదా. ఒక పక్కన గారెలకు పెట్టేశాను, ఒక పక్కన పొంగలన్నం చేస్తూ ఇంకా కందిపప్పు కూడా కడిగి పక్కన పెట్టేసా, పనిలో పని అయిపోయిద్దని. ఎలాగో ముహూర్తం 11:45 తర్వాత నుంచి బాగుంది అన్నారు కదా, అందుకే ముందు వంటలన్నీ చేసేసిన తర్వాత మిగిలిన పనులన్నీ చేసుకుందాము అని చెప్పి అయితే అనుకుంటున్నాను. సో ఇట్లయితే ప్లాన్ చేసుకుంటాను. అవి బయట పిల్లలతో ఆడుకుంటున్నాడులే మంచిగానే, ఇక్కడ పక్కన పిల్లలు ఉన్నారు కదా వాళ్ళతో ఆడుకుంటున్నారు. ఇక మొన్న మన సబ్స్క్రైబర్స్ వచ్చారు కదా, వాళ్ళు ఈరోజు కూడా కామెంట్ చేశారు, మీరు రండి వస్తున్నారా అని చెప్పేసి. నాకు అసలు పూజకే చాలా లేట్ అయింది. మేము పూజ చేసుకునేసరికి 1:30 అయిపోయింది. ఇంకా అసలు నీరసం కదా, పైగా పండగలప్పుడు అంటే కుదరదు. మళ్ళీ మేము విగ్రహం ఏంటి అంటే ఒక్కరోజే ఉంచుతాము, సాయంత్రానికి కదిపేసి తీసుకెళ్ళి నిమజ్జన చేసేయాలి. ఇవన్నీ ఇంట్లో పనులు స్వామివారిని పెట్టుకొని వేరే వాళ్ళ ఇంటికి మనం వెళ్ళలేం కదండి. కానీ వాళ్ళు కూడా ఏమనలేదండి, సరే అండి అని అన్నారు. మంచిగా అనిపించింది. ఎప్పుడైనా కుదిరినప్పుడు అత్తయ్య మామయ్య వచ్చినప్పుడు వెళ్తాము అందరం కలిసి కుదిరితే, లేకపోతే ఇంకా చెప్పలేము. ఇంక ఇక్కడ మా వారు దేవుడి దగ్గరికి అన్నీ కూడా చక్కగా సెట్ చేస్తున్నారు. నేను అక్కడ పూజలు చేసుకుంటా ఉన్నాను, ఆయన ఇక్కడ అన్నీ కూడా అరేంజ్ చేస్తున్నారు. పసుపు కొమ్ములు చాలా రకాలు తీసుకొచ్చామండి, గరిక కాకుండా ఇంకా వేరే వేరే చాలా రకాలు తీసుకొచ్చాము. కొన్ని పేర్లు తెలుసు, కొన్ని పేర్లు నాకు తెలీదు. కానీ విఘ్నేశ్వరునికి ఇష్టమండి, ఇవన్నీ ఇష్టమే. ఇన్ని పెట్టి మనం మనస్ఫూర్తిగా కోరుకుంటే అదేనండి దేవుడికి కావాల్సింది. నైవేద్యాలు కాస్ట్లీగా చేసేయాలి, పెద్ద పెద్ద విగ్రహాలు తెచ్చేయాలని దేవుడు ఎప్పుడు చెప్పలేదండి మనకి. మనకున్న దానిలో మనం మంచిగా చేసుకొని మనస్ఫూర్తిగా మనం దండం పెట్టుకున్నామంటే దేవుడికి చాలండి. అంతేగాని తెచ్చేసి మనశ్శాంతి లేకుండా అయితే చేయడం వేస్ట్ ఏమో అని ఇది నా ఉద్దేశము. నేను ఎవరిని తప్పు పట్టడం లేదు, జనరల్గా చెప్తున్నాను. ఇట్లా దేవుడి కార్యక్రమాలు ఏమన్నా పూజలు ఉన్నప్పుడు మాత్రం మా వారు చాలా హెల్ప్ చేస్తారండి. చక్కగా అన్నీ అలంకరణ చేసేసి దేవుడి దగ్గర అంతా ఆయనే చూసుకుంటారు. నేను ఓన్లీ వంట దగ్గర చూసుకుంటాను. అట్లా చేసేవాళ్ళు కూడా ఉండాలి కదండి. కొంతమంది అసలు పట్టించుకున్నట్టే ఉంటారండి, చేసుకుంటారులే ఆడవాళ్ళే అన్నట్టు. కానీ ఇలా ఉండడమే నచ్చలేదు నాకు. మా ఆయన చాలా సపోర్ట్గా ఉంటారు. డెకరేషన్ మధ్యలోనే అవి ఇంక ఏడుస్తుంటే ఇడ్లీ పెడుతున్నాను పాపం, నేను వంట చేస్తున్నానని. అయినా కూడా అవి అసలు మాట అయినట్లేదు, అబ్బా గందరగోళం చేస్తూ ఉన్నాడు. ఇక కుడుములు కూడా స్టవ్ మీద పెట్టేశాను. గారెలు అయిపోయిన తర్వాత కుడుములు కూడా ఉడకడానికి అని చెప్పేసి రౌండ్లు రెడీ చేసి పెట్టుకున్నాను. గారెలు అయిపోగానే పెట్టేసేయాలి. ఇక్కడ పాలు చూసారు కదా ఎంతలాగా పొంగిపోయాయో. ఇదంతా క్లీన్ చేసుకునేటప్పుడు ఉండిద్ది నాకు. పండగ ఏమో కానీ పండగ అయిపోయిన తర్వాత అన్నీ క్లీన్ చేసుకోవాలి, శుభ్రం చేసుకోవాలి. మంగళమూర్తి మోర్య చెప్పు నాన్న. గణపతి పప్ప మోర్య చెప్పు తల్లి. స్వామివారు రెడీ అయిపోయారు, వంటలు మాత్రం రెడీ కాలేదు. ఇంకా ఇప్పుడు కుడుములు కూడా ఒక పక్కన పెట్టేశాను. పొంగల్ ఉడకడానికి టైం పడుతుంది ఎక్కువసేపు ఎవరికైనా కానీ. మిగిలిన పనులన్నీ ఒక పక్కన అయిపోతూ ఉంటాయి. ఇక అన్నం కూడా పొద్దునే వండేసాను కదా, దానిలోనే ఇంకా నిమ్మకాయలు పిండేసుకుంటున్నా. హైలైట్ విషయం ఏంటి అంటే ఈరోజు నేను బ్రౌన్ రైస్తో పులిహార, బ్రౌన్ రైస్తో పొంగలన్నం, బ్రౌన్ రైస్తోనే అన్నీ చేశాను అనమాట. నాకే ఆశ్చర్యంగా ఉంది, బ్రౌన్ రైస్తో ఎన్ని చేసుకోవచ్చని నాకు కూడా తెలీదు. సో ఫస్ట్ టైం ఓకే. మరి ఇంకా వైట్ రైస్ లేదు, ఉన్నదాన్ని వేస్ట్ చేయొద్దు, వైట్ రైస్ తీసుకొచ్చాము అంటే మా వారు వైట్ రైస్ వండేసాయి, బ్రౌన్ రైస్ వద్దు అని చెప్పేస్తారు. అందుకని బ్రౌన్ రైస్ అయిపోయేంత వరకు నేను ఏమి కొననివ్వను. కొంతమంది బ్రౌన్ రైస్ కూడా తినడం కరెక్ట్ కాదంటున్నారు. అసలు ఏది తినాలో ఏది తినకూడదో కూడా అర్థం కావట్లేదు. ఇక్కడ బెల్లం కూడా చెత్త కొట్టుకొని పొంగలన్నంలోకి అయితే వేసుకొని ఒక పక్కన పులిహారలోకి తాలింపు పెట్టేసుకుంటున్నాను. 2 పొయ్యిల మీద 2 పనులు చేసుకుంటా ఉంటే తొందరగా కూడా అయిపోయింది. అప్పటికే టైము 12 o'clock దాకా అయిపోతుంది. 11:45 కల్లా అంతా అయిపోయిద్దిలే అనుకున్నాం కానీ అవ్వలేదన్నమాట, అవ్వట్లేదు పని. అత్తయ్య వాళ్ళు ఉండుంటే ఎవరో ఒకళ్ళు ఉండుంటే చాలా హెల్పింగ్గా ఉండేది నాకు. అప్పటికి మా వారు చాలా హెల్ప్ చేస్తున్నారు. ఇంకా పొంగల్ అవ్వలేదు కదా, టైం ఉంది కదా అని చెప్పి టమాటా పప్పు కూడా స్టవ్ మీద వేసేస్తున్నాను. అయిపోయిద్ది కదా, ఒక పని అయిపోయింది. ఇంకా పూజ అవగానే ఒకసారి ప్రసాదాలు అన్నము తినేయచ్చు. అలాగో లంచ్ టైం కూడా అయిపోయింది.
మార్నింగ్ నుంచి కూడా మేము ఏమీ తినలేదు కాబట్టి ఒకసారి తినేస్తాం, పని అయిపోయింది. మళ్ళీ పూజ అయిపోయిన తర్వాత వంట చేయాలి అంటే అయ్యే పని కాదు, ఎప్పుడైనా పనిలో పనే అయిపోయింది. తర్వాత ఏంటంటే మనకి ఇంకా బద్ధకం వచ్చేసిద్ది, చేయబుద్ధి కాదనమాట. అందుకని ఇంకా కష్టంగా ఉన్నా సరే అప్పటికప్పుడే చేసుకున్నామంటే తర్వాత మనం ఎంతసేపు రెస్ట్ తీసుకున్నా బాధ ఉండదు. ఈ శారీ ఇంకా సరి చేసుకోవాలన్న ఇంట్రెస్ట్ కూడా లేదు నాకు. ఇంకా నేను లైట్ తీసేసుకుంటాను. ఇంకా నేను ఒక్కొక్కసారి అసలు కుదరదనమాట. ఇంకా పప్పు కూడా పెట్టేసా, పొంగలన్నం మాత్రం ఇంకా అవ్వలేదు. ఇక ఒక పక్కన పానకానికి కూడా రెడీ చేసేసుకుంటున్నాను. ఇక ప్రసాదాలు అంటే ఇయ్య కదా, వడపప్పు, పానకం, పులిహార, పొంగలు, కుడుములు చేశానండి నేను వినాయక చవితికి. అలానే మీరు వినాయక చవితికి ఎలా చేసుకున్నారో చెప్పండి. ఈరోజు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా విగ్రహం పెట్టారండి. నాన్ననే విగ్రహదాత. 5వ సంవత్సరం ఇది. చాలా వెళ్ళాలని ఉంది మా అమ్మ వాళ్ళ ఇంటికి. శనివారం భోజనాలు ఉన్నాయి, ఆదివారము నిమజ్జన చాలా బాగా జరుగుతుంది. అందరు పిల్లలందరూ అక్క అక్క అని చెప్పి భలే సందడిగా ఉండిద్ది. నేను వస్తే బాగుండని వాళ్ళు కూడా అనుకుంటారండి, కానీ పిల్లోడితో ఉంటాను కదా, అందుకే గట్టిగా రమ్మని అడగలేరు. నాకు వెళ్ళాలని ఉంది. చూడాలి, దేవుడు రప్పించుకోడో చూడాలి. ఇంకా నా చేతుల్లో అయితే ఏమీ లేదు. ఇక ఇక్కడంతా రెడీ చేసుకుంటా. చిన్నప్పుడు వినాయక చవితి అంటే నాకు చాలా హ్యాపీగా అనిపించేది. నిజం చెప్పనా, చిన్నప్పుడు వినాయక చవితి ఏదైనా పండుగలు అంటే విసుగ్గా అనిపించేది. ఎందుకంటే వాళ్ళు పనులు చెప్తారు అబ్బా అని చెప్పేసి. ఇప్పుడు ఇంత పని ఉన్నా సరే పండుగలు అంటే చాలా హుషారు వచ్చేసిద్ది. పైగా చిన్నప్పుడు వినాయక చవితికి బుక్స్ మీద, ప్రతి బుక్ మీద పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని దేవుడి దగ్గర అన్ని బుక్స్ పెట్టుకునే వాళ్ళము. మీకు గుర్తుందా ఈ మెమరీస్ అన్నీ? ఇప్పుడైతే బుక్స్ ఏమీ లేవు కదా. ఇంకా నేనేం చేశానంటే, నాకు యూట్యూబ్ బుక్ ఒకటి ఉంది, అదొకటి నా ఫోన్లో యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి అది పెట్టేసాను దేవుడి దగ్గర. ఇంకా మా వారి పర్సు అవన్నీ పెట్టుకున్నాము. అట్లానే చాలామంది పెట్టుకుంటారు. వినాయక చవితికి ఎలా నిందలు కదా చదువుకొని తలపైన అక్షంతలు వేసుకుంటేనే మనకి ఏ నిందలు రావు. నిజమేనండి, దేవుళ్ళు కథలు ఊరికే ఉండవు. ఇంకా నేనంతా ప్రసాదం రెడీ చేసుకున్నాను. ఇంక ఇక్కడ మా వారు పూజ దగ్గర అంతా కూడా రెడీ చేసేసారు. మార్నింగ్ మాకు పూలమాల అస్సలు దొరకలేదు. ఇంకా సపరేట్గా పూలే తీసుకొని వచ్చాము. ప్రసాదాలన్నీ కూడా ఇక్కడ అరేంజ్ చేసేసాను. నేను రెడీ కూడా అయిపోయాను. నేను రెడీ అయిపోయేటప్పుడు ఇంకా అవ్వలేదా అని అన్నారు. తీరా నేను ఇక్కడికి వచ్చి కూర్చున్నాక చాలా పనులు నేనే చేశాను. ఇక్కడ మాల కూడా గుచ్చేసి దేవుడికైతే వేసేసాను నా చేతులతో నేనే. భలే అనిపించింది నాకు. ఇంకా పసుపు కుంకుమ బొట్లు పెట్టేసాను. ఓయ్, ఏం చేస్తున్నాను ఆ పిల్లని? అక్క కూర్చునిద్ది కదా, అక్కని ఎందుకు లేపావు? దేవాంశ్ అన్నా కూర్చో అన్నావా? సరే. ఇక ప్రసాదాలన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇక్కడ కలశం కూడా పెట్టుకున్నామండి. వినాయక చవితికి మేము కలశం పెట్టుకుంటాము. చాలామంది పెట్టుకుంటారు అనుకుంటాను. మేము కూడా పెట్టుకొని సాయంత్రం స్వామివారిని కదిపినప్పుడు కలశం 12:30 అయ్యింది. 12:30కి మాకు డెకరేషన్ అయితే ఇలా చక్కగా చేసేసుకున్నాము. మొత్తం ప్రసాదాలన్నీ ఇక్కడ పెట్టుకున్నాం. హామీ ప్రస్తుతానికి బయట ఆడుతున్నాడు. సో పూజ బుక్ లేదు, మేము చూసుకోలేదు. అందుకని ఇప్పుడు అప్డేటెడ్ వర్షన్లో మా వారు ఫోన్లో చూస్తున్నారు. సో ఫోన్లో కథ వింటాము. మాతో పాటు మీరు కూడా కథ వింటారా? కథ కోసం వెతుకుతున్నారు. సో చాలా బాగా అలంకరణ చేసుకున్నాం. పాలవెల్లి తెచ్చి కట్టచ్చు కానీ స్కోప్ లేదు. అందుకే ఇలాగా అన్ని రకాల కాయలు, గరిక, పత్రి అన్నీ తీసుకొని వచ్చి ఇట్లా అయితే డెకరేషన్ చేసుకున్నాము. నాకు చాలా బాగా నచ్చింది. చాలా బాగున్నారు కదా వినాయకుడు స్వామి. ఇంక ఇక్కడ ప్రసాదాలన్నీ పూజకు టైం ఉంది కదా అని చెప్పేసి ఇట్లా పేపర్ అయితే కప్పేసి ఉంచేసాను. ఇంకా అంతా రెడీ అయిపోయింది. మొత్తము మా వారే చేశారు దేవుడి దగ్గర అంతా. ప్రసాదాలన్నీ నేను చేశాను. సో అట్లా ఈరోజు ఇంకా పూజ స్టార్ట్ చేయలేదన్నమాట. 11:45కి ముహూర్తం, 11:45కి స్టార్ట్ చేద్దాం అనుకున్నాం, కానీ ఇంకా అంతా ఈ సర్దేసరికి లేట్ అయిపోయింది. ఈ హవి గారేమో రకరకాల ఆటలు ఆడుతూ ఉన్నాడు. ఏనా నా ఇంట్లోకి వచ్చి పూజలు చేసేదేమన్నా ఉందా భక్తుడా? బాబు హవి బాబు. నాకు పూజ మీద కంటే హవి మీదే ధ్యాస ఎక్కువ ఉంది. బయట ఉన్నాడు, ఎక్కడ మెట్ల మీద పడిపోతాడా, లోపలికి రమ్మంటే రాడు. ఏంటో పిల్లోడు అసలు వినిపించుకోడు. ఈ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్ అత్తయ్య వాళ్ళే కస్టమైజేషన్ చేసి నాకు కొరియర్ పంపించారు. సో ఇంకా శారీ కూడా నేను యాక్చువల్లీ గ్రీన్ శారీ కట్టుకుందాం అనుకున్నాను, కానీ ఎందుకులే దాన్ని ఎందుకో కట్టుకోవడానికి మనసు ఒప్పట్లేదు. అందుకే నేను ఈ శారీ కట్టుకున్నాను.
ఈసారి నేను భోగిపళ్ళప్పుడు జస్ట్ ఫోటోషూట్ కోసం ఒక హాఫ్ అన్ అవర్ వేసుకొని తీసేసాను. ఇంకా అందుకని పండగ కాబట్టి అసలు వేసుకొని తీసేసానే కదా అని చెప్పి ఇదే ఇంకా వేసుకున్నాను. తీరా కూర్చున్న తర్వాత ఇంక ఏ ఒకటి గుర్తొస్తానే ఉన్నాయి. మళ్ళీ లేచి అటు తిరిగి ఇటు తిరిగి ఏ ఒకటి తెచ్చుకుంటా ఉన్నాను నేను. ఇక పప్పు కూడా ఉడికిపోయింది. ప్రశాంతంగా పూజ అయితే చేసుకున్నాము. స్టోరీ అంతా వినేసి చక్కగా ఇంకా నేను ఇక్కడ ఏమంటున్నానంటే అన్నీ రెడీ అయిపోయినాయి అన్న, ఇప్పుడు ఏదో ఒకటి గుర్తు చేస్తున్నావు అని చెప్పి అయితే అంటా ఉన్నాను నేను. ఇంకా సరే అని చెప్పి ఇంకా అడిగినయేయో తీసుకురావడానికి వెళ్తున్నాను. ఇంకా పని అయితే ఏమీ లేదు. ఇలా రెడీ అయ్యి ఏమన్నా పని చేయాలన్నా చాలా కష్టంగా ఉండిద్ది కదా. సుముఖశ్చ ఏకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్భ్యః భాద్రపద మాసే శుక్లపక్షే చతుర్థాం తిథౌ వాసరయుక్తాయ మునులు సంతోషించి తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్థిలో దేవతలు, మహర్షులు, మానవులు మొదలగున వారు గణపతిని పూజించి తమ కోరికలు నెరవేర్చుకుని ఆనందంగా ఉన్నారని శాప మోక్ష విధానం సౌనకాది మునులకు వివరించిన తర్వాత సూత మహాముని తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. సర్వేజన సుఖినో భవంతు. నీలాప నిందలు రాకుండా మీ నాన్న నీకు అక్షంతలు వేస్తాడు. అవి నాన్న కూడా వేసుకున్నాడమ్మా. పూజ అయిపోయింది. ప్రసాదాల మీద పేపర్ తీయలేదు. ఇదే ఇప్పుడు కదా అన్ని ఎదురు పెట్టేసి ఆకిచ్చి దండం పెట్టి కొట్టు గంట కొట్టు. మొత్తానికి మా ఇంటి బొజ్జ గణపయ్య పూజ ఇలా కంప్లీట్ చేసుకున్నాం. ఎన్ని ప్రసాదాలతో నీట్గా చేసుకున్నాను, నాకు అయినంత వరకు, నా శక్తి వరకు. ఇంకా అలాగే యూట్యూబ్ నుంచి వచ్చిన శాలరీతో అవి కోసం గోల్డ్ రింగ్ తీసుకున్నాను కదా, అది కూడా స్వామివారి దగ్గర పెట్టుకున్నాను. ఎందుకో చాలా ఎంత అయిందో తెలుసా? 1:30 అయ్యింది. మేము పొద్దున్న నుంచి ఏమి తినలేదు. మేము అన్నం తినద్దా? నాన్న వదిలే. ఏంటిది అది? ఇల్లు మాత్రం గందరగోళం అయిపోయింది. పూజ చేయడమేమో కానీ ఇంకా ప్రసాదాలన్నీ ఇక్కడ తెచ్చుకున్నాము. మా ఆయనకి అస్సలు గాలాడట్లేదంట పాపం. అందుకని ఏసీ వేసుకొని రూమ్లో అయితే కూర్చుని పోయారు వీళ్ళు. హాలు, కిచెను, అబ్బో అసలు ఇల్లు అయితే ఒక రేంజ్లో ఉంది. కిచెన్ పర్వాలేదులే, నీట్గానే ఉంచాను అనుకుంటున్నా. ఇంక షింకులు అంట్లు అన్నీ కడగాల. స్వామివారిని సాయంత్రము ఎప్పుడు మనం కదిపేది? సాయంత్రమా విగ్రహం స్వామివారిది సాయంత్రమేగా. పూజ చేసి కదిపేసి మళ్ళీ తీసుకెళ్ళిపోతాం కదా ఈరోజే వినాయక సాగర్కి. కలిసంలో కొబ్బరికాయ కొడతాం. దామ్మ తిన్నారా అవి? నానా నవ్వుతావేంటి నానా? కోకోనట్ వాటర్, పానకం తాగాలి. బాగున్నాయా తల్లి? సూపర్. నేను తాగనా? పానకము, ప్రసాదాలు అన్నీ కూడా చాలా బాగా కుదిరాయి. అన్నీ ఫస్ట్ పానకం తాగితే ఇంకా అన్నం తింటాము, కానీ పానకం చూస్తే పానకం తాగాలి అని అనిపిస్తుంది. ఇక ప్లేట్లో వండిని అన్నీ కూడా ఇలా పెట్టుకొని ప్రశాంతంగా తినేసాము. ఫస్ట్నే హవికి పొంగలన్నం పెట్టాం, మిగిలిన ఏమీ తినడంట హవి. పూజ కంప్లీట్ అయిపోయింది, తినడం కూడా కంప్లీట్ అయిపోయింది. నిన్న నేను చూపించాను కదా షార్ట్స్లో ఇయర్ రింగ్స్, ఇదిగోండి అత్తయ్య వాళ్ళు చేశారు. నేను అడిగాను అనమాట, ఇలా డిజైన్ చేయండి అని అడిగితే ఇట్లా సపరేట్గా చేశారు. మనము నార్మల్ హెవీ ఇయర్ రింగ్స్ పెట్టుకునే కంటే ఇవి చాలా లైట్ వెయిట్ ఉన్నాయి. ఖచ్చితంగా ఒక్కసారి ట్రై చేయండి. లుక్ చూసారు కదా ఎంత బాగుందో.
అండ్ క్యారీ చేయడం కూడా ఈజీ. మీకు ఇలా వద్దు అన్న నార్మల్ సింగిల్ ఈ బుట్ట వరకైనా చేస్తారు. మా ఫ్రెండ్ కూడా కొన్ని బుక్ చేసుకొని చాలా బాగున్నాయి అని చెప్పింది. తన రివ్యూస్ మీకు యాడ్ చేస్తాను. తను వాట్సాప్లో షేర్ చేసింది. అసలు చాలా బాగున్నాయి, చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి. శారీస్ మీద కూడా చాలా బాగుంటాయి, లుక్ అయితే వస్తుందని చెప్పింది. కరెక్ట్గా చూసారు కదా ఎంత బాగుందో, లుక్కే మారిపోయింది. ఎప్పుడు సీజెట్స్ అట్లా కాకుండా ఒకసారి ఇట్లా కూడా ట్రై చేయండి. ఇప్పుడు థ్రెడ్ అంటే బ్యాంగిల్స్ అయితే ఓడతాయని భయమేమో, కానీ ఇయర్ రింగ్స్ అయితే మనం ఎలాగైనా తడపం కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి. సో ఇయర్ రింగ్స్ నచ్చితే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ప్రైస్ డీటెయిల్స్ చెప్తాను నేను. అండ్ ఈ బ్యాంగిల్స్ కూడా అత్తయ్య వాళ్ళు చేశారనమాట నా కోసం. యాక్చువల్లీ గ్రీన్ సెట్ మీద కానీ చేశారు. ఆ గ్రీన్ శారీ నేను ఈరోజు కట్టుకోలేదు, కట్టుకుందామని కూడా. ఇంకా అందుకని అప్పుడు నేను ఈ బ్లూ మధ్యలో పింక్ ఇలా పేరప్ చేశాను. చూసారు కదా లుక్ ఎంత డిఫరెంట్గా ఉందో. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇట్లా డిఫరెంట్గా ట్రై చేసినా కూడా బాగుంటుంది. సో మనం మ్యాక్సిమం ఇట్లా పండగలప్పుడు అంటే ఇప్పుడు పూజ అయిపోయింది, అంత అయిపోయినాక మనము నార్మల్ మన అసలైన గెటప్పుల్లోకి వచ్చేస్తాం కాబట్టి ఆ కొంతసేపటికి లుక్ చాలా బాగుంటుంది. అందరూ కూడా ఎక్కడ ఏంది వెరైటీగా ఉన్నాయి ఏంటి అని కూడా చూస్తారు. మా ఆడవాళ్ళం మరి అయ్యే కదా చూసేది. మా ఆయన జోక్స్ వేస్తున్నారు కానీ నిజం అదే కదా. ఆడవాళ్ళు ఏం చూస్తారు చెప్పండి? జ్యువెలరీ, బ్యాంగిల్స్ అన్నీ పక్కన వాళ్ళు ఎలా వచ్చారు ఏంటనే చూస్తాము. సో అందుకే నేను చెప్తున్నా. సో ప్రమోషన్ అనుకోండి, ఏమన్నా అనుకోండి, మా అత్తయ్య వాళ్ళ బిజినెస్ అంటే మా బిజినెస్సే కాబట్టి నేనైతే ఇక్కడ మీకు అన్నీ కూడా డీటెయిల్గా చెప్తున్నాను. నచ్చితే ఎవరైనా ప్లీజ్ బై చేయండి. జెన్యూన్ ప్రొడక్ట్స్ ఇవి, మీకు ఫేక్గా ఏం పంపించాము. ఇన్స్టాగ్రామ్ అంటే భయపడాల్సిన పని లేదు, నేనున్నాను. దీన్ని రోజు మీకు కనిపిస్తాను, మీరు ఏం బాధపడద్దు, చక్కగా ఆర్డర్ చేసుకోండి. సరిపోయిందా తల్లి? ఏ ఏ ఏ ఇప్పుడు కలిసాన్ని కదపబోతున్నాము. ఏంటంటే 6 లోపే కదిపేయాలి కాబట్టి ఇంక ఈ రోజు తీయలేదంటే ఎల్లుండి శుక్రవారం వచ్చింది, మళ్ళీ ఆదివారం. మాకైనా ఎప్పుడు ఆ రోజే కదిపేసి కుదిరితే ఈ రోజు, లేదంటే తెల్లవారు నెక్స్ట్ మార్నింగ్ అయినా నిమజ్జన చేసేస్తాము. ఈరోజు ఎలాగో మా వారికి ఆఫీస్ లేదు కాబట్టి ఇప్పుడే నిమజ్జన చేస్తాం. మళ్ళీ రేపు ఆఫీస్ ఉంది కాబట్టి కుదరదు. కలిసి తీవా ఉంగరం నిదానంగా కంగారు దానికి పండగ అయిపోయిందండి కాసేపట్లోనే. ఈ వ్లాగ్ పండగ రోజే పెడదాం అనుకున్నాను కానీ కుదరలేదు. చాలామంది వీడియోస్ చూస్తాను, చాలా తక్కువ టైంలో అయిపోతుంది. నాకు ఎందుకు ఇంతసేపు వీడియో వస్తుందో అర్థం కావట్లేదు. ఎక్కువగా తీస్తున్నానా ఏంటా అని చెప్పి. క్లైమేట్ చూసారు కదా ఎంత చల్లగా ఉందో. వర్షం పడిద్దా అన్నట్టుంది మేము వెళ్ళే టైంకి. ఇంకా మా వారు ఫ్రెష్ అయితే వెళ్ళిపోవడమే. ఇంకా నేను స్నానం చేసేసి స్వామివారి దగ్గర పూజ కాబట్టి నీట్గా అయితే చేసుకున్నాను. అవి చిన్నపిల్లోడే కాబట్టి నేనైతే ఇంకేం చేయలేదు. రోడ్ అంతా కూడా అసలు ఖాళీనే లేదు. ఇది చాలా లెంతీగా ఉండడం వల్ల మీకు ఏమన్నా బోర్ కొట్టిందా అని చెప్పండి. ఈసారి ఇంత లాంగ్ వీడియో కాకుండా తగ్గించడానికి ట్రై చేస్తాను. ఇది 32 మినిట్స్ వచ్చింది, ఎక్కడ తగ్గించాలో కూడా అర్థం కావట్లే నాకు. ఇక్కడ మొత్తం బార్గేట్స్ పెట్టేశారు, అసలు లోపలికి వెళ్ళడానికి కూడా ఫుల్గా ఉంది ట్రాఫిక్. మేము ఇటు నుంచి అటు వెళ్ళడానికి చాలా టైం పడుతుంది. తీరా అటు తిరిగి వెళ్ళేసరికి ఫుల్ వర్షం స్టార్ట్ అయిపోయింది. అమ్మ అనుకున్నాము కానీ ఎట్లాగో మంచిగా అయితే జరిగింది. లాస్ట్ ఇయర్ బాగా రష్ ఉంది, మేము నైట్ టైంలో వెళ్ళినట్టున్నాము. ఇప్పుడు పైగా వర్షం పడేసరికి అంత రష్ లేదు. అప్పుడైతే బాగా చూసాము ప్రశాంతంగా. ఇప్పుడు వర్షం పడుతుంది కదా అని హడావిడిగా వెళ్ళి వచ్చేసాం. మళ్ళీ అవితోటి ఇబ్బంది కదా క్లైమేట్ చేంజ్కి అని చెప్పి. సో వినాయక సాగర్కి మీరు కూడా వచ్చి ఇలాగ నిమజ్జన చేశారా లేకపోతే చూసారా అనేది తిరుపతిలో ఉన్న వాళ్ళైతే నాకు కామెంట్స్ చేయండి. ఇది ఇలాగే జరుగుతూ ఉంటుంది, 9 to 11 days వరకు జరుగుతుంది. సో సండే వీకెండ్స్లో అట్లా వెళ్ళి పిల్లల్ని తీసుకుని వెళ్ళని చూపించండి, బాగుంటుంది. దండం పెట్టుకొని చెప్పు. ఇంకా చూడలేదు. థ్యాంక్ యూ. ఏం తీసాను మొత్తానికి తీసా.
అక్కడికి వెళ్ళి ఎవరికి వెళ్ళి తీస్తారని తీసారు. ఎవరో విగ్రహం తీసుకొని ఫోటో తీస్తుంది. ఇక నిమజ్జన చేసి వర్షం పడిద్దని ఫటాఫట్ స్టార్ట్ అయ్యి వెళ్తున్నాం. అవి చూసారు కదా. పోయినసారి కూడా ఇక్కడ అప్పుడు పులిహార పెట్టారు బయటనే. ఇప్పుడు చాలా మంది ఉన్నారుగా, తర్వాత ప్రశాంతంగా రావచ్చులే. తడిసి ముద్దయిపోయాం. బాగుందా వర్షం? వర్షం బాగుందా? వినాయక చవితి అయిపోయింది. ఎప్పుడా 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 అని ఎదురు చూస్తాము. అప్పుడే స్వామివారు రావడం, పూజ అయిపోవడం, నిమజ్జనం కూడా అయిపోయింది. ఎవ్రీ ఇయర్ ఇంతే కదా. థ్యాంక్స్ నాన్న. కాకపోతే వెళ్ళేటప్పుడు వర్షం పడుతుంది లైట్గా. ఇంకా అక్కడికి వెళ్ళినాక చాలా ట్రాఫిక్లో ఫుల్ వర్షం పడింది. అమ్మ తడిచిపోతాం అనుకున్నాం. ఇంట్లో గొడుగు కూడా లేదు. మళ్ళీ రిటర్న్ వచ్చి ఇంటికి దగ్గరలోకి వచ్చినాక పెద్ద వర్షం పడడం బాగా పడింది. హవికి క్యాప్ పెట్టుకొని తీసుకెళ్ళాం కాబట్టి సరిపోయింది. ఏది చూపించినాను, నువ్వు తడిచిపోయావా? వర్షం బాగుందా చెప్పు. వర్షం బాగుందా? అయ్యో తడిచిపోయావా తల్లి? అయ్యో డ్రెస్ అంతా తడిచిపోయిందంట చెప్తున్నాడు. కాకపోతే మరీ ఎక్కువ వర్షం పడలేదు, తొందరగా వచ్చేసాం. దేవుడి దయ వల్ల తడవలేదు. సో అది ఇంకా హవికి కూడా ఇంకా ఫుడ్ పెట్టేసి ప్రశాంతంగా ఇప్పుడు వంట పని కూడా ఏమీ లేదు. మార్నింగ్ చేసిన ప్రసాదాలు అన్నీ అలాగే ఉన్నాయి. ఇంకా కొన్ని దేవుడి దగ్గర పెట్టిన కాయలు అవి కూడా తీసే. ఎలక్కైతే ఏమన్నా వెరైటీ చేద్దాం ఈసారి అని చెప్పి తీసుకున్నా. చూద్దాం ఏం చేస్తానో. ఇంకా ప్రసాదాలు కొబ్బరి చెప్పలతో కూడా ఏమైనా చేద్దామని అయితే ఉంచాను. ఇంకా అన్నీ ఇలాగే ఉన్నాయి. ఇంకా కుకింగ్ అయితే అసలుకి ఏమీ లేదు. ఇంకా గ్యాస్ స్టవ్ కూడా అవి పడుకున్నప్పుడే క్లీన్ చేసేసా. పొంగల్ పెట్టేసాం కదా దానివల్ల. సో షింక్ లాంటివి మాత్రం మార్నింగ్ నుంచి అంతే ఉన్నాయి. ఒకేసారి డిన్నర్ కంప్లీట్ చేసినాక క్లీన్ చేసేసానంటే అయిపోయిద్ది. సో మొత్తానికి బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. బ్లాగ్ లెంతీగా ఉంది కదా అని చెప్పి చూడకుండా అసలు ఉండద్దు. ఇక్కడి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. కామెంట్ చేసి లైక్ చేసి హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ చెప్తాను. బాయ్ బాయ్ అందరికీ. హ్యాపీ వినాయక చవితి.